హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూరోపియన్ల రాక, ఆంగ్ల రాజ్య స్థాపన, క్రీస్తు శకం 1707 నుంచి 1856 వరకు మధ్య ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఆటోమాన్ టర్కులు కాన్స్టాంటినోపుల్ను ఎప్పుడు ఆక్రమించారు? క్రీస్తు శకం 1453లో. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశానికి నూతన సముద్ర మార్గంను కనిపెట్టిన పోర్చుగీసు నావికుడు ఎవరు? వాస్కో డి గామా. క్వశ్చన్ నెంబర్ 3. వాస్కో డి గామా కాలికట్కు ఎప్పుడు చేరాడు? క్రీస్తు శకం 1498లో. క్వశ్చన్ నెంబర్ 4. వాస్కో డి గామా సందర్శించిన కాలికట్ రాజు ఎవరు? జమోరిన్. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశానికి వర్తకానికి వచ్చిన తొలి యూరోపియన్లు ఎవరు? వారు ఏ దేశస్థులు? పోర్చుగీసు వారు, పోర్చుగల్. క్వశ్చన్ నెంబర్ 6. పోర్చుగీసు వారి మొదటి స్థావరాలేవి? కాలికట్, కొచ్చిన్, కన్నానూర్. క్వశ్చన్ నెంబర్ 7. ఇండియాలోని పోర్చుగీస్ స్థావరాలకు మొదటి గవర్నర్ ఎవరు? ఆల్మిడా. క్వశ్చన్ నెంబర్ 8. పోర్చుగీసు వ్యాపారాన్ని విస్తరింపచేయటానికి ఆల్మిడా అనుసరించిన విధానానికి ఏమని పేరు? బ్లూ వాటర్ పాలసీ. క్వశ్చన్ నెంబర్ 9. పోర్చుగీసు వారికి శత్రువులు ఎవరు? మొఘల్ చక్రవర్తులు, మహారాష్ట్రులు, బహుమని సుల్తానులు. క్వశ్చన్ నెంబర్ 10. పోర్చుగీసు వారికి వర్తకంలో మొదటి పోటీదారులు ఎవరు? అరబ్బులు. క్వశ్చన్ నెంబర్ 11. ఇండియాలో రెండో పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? అప్పన్ సోడి ఆల్బుక్లర్క్. క్వశ్చన్ నెంబర్ 12. ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్య నిర్మాత ఎవరు? ఆల్బుక్లర్క్. క్వశ్చన్ నెంబర్ 13. ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్యానికి రాజధాని ఏది? గోవా. క్వశ్చన్ నెంబర్ 14. ఇండియాకు మొట్టమొదటగా వచ్చి చిట్టచివరిగా వెళ్ళిన ఐరోపా వారు ఎవరు? పోర్చుగీసు వారు. క్వశ్చన్ నెంబర్ 15. డచ్చి వారు ఐరోపాలో ఏ దేశస్థులు? హాలండ్. క్వశ్చన్ నెంబర్ 16. భారతదేశంలోను తూర్పు ఇండియా దీవులలోనూ వర్తకం ప్రారంభించిన డచ్చి సంఘం పేరేమిటి? యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 17. యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడినది? క్రీస్తు శకం 1602లో. క్వశ్చన్ నెంబర్ 18. డచ్చి వారి భారతదేశ స్థావరములకు కేంద్రములేవి? పులికాట్, సూరత్, నాగపట్టణం. క్వశ్చన్ నెంబర్ 19. ఇండియాలో పోర్చుగీస్ల అధికారాన్ని విచ్ఛిన్నం చేసిన వారెవరు? డచ్చి వారు. క్వశ్చన్ నెంబర్ 20. డచ్చి వారు అంబాయిన్ హత్యలు జరిపినదెప్పుడు? క్రీస్తు శకం 1623లో. క్వశ్చన్ నెంబర్ 21. ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1600లో. క్వశ్చన్ నెంబర్ 22. ఆంగ్లేయులు భారతదేశంలో తమ మొట్టమొదటి వర్తక కేంద్రాన్ని ఎక్కడ ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1613లో సూరత్ వద్ద. క్వశ్చన్ నెంబర్ 23. క్రీస్తు శకం 1615లో ఇంగ్లాండ్ రాజైన మొదటి జేమ్స్ జహంగీర్ కొలువుకు ఎవరిని రాయబారిగా పంపాడు? సర్ థామస్ రో. క్వశ్చన్ నెంబర్ 24. దక్షిణ ఇండియాలో ఇంగ్లీష్ వారు తమ మొదటి ఫ్యాక్టరీని ఎప్పుడు ఎక్కడ నెలకొల్పారు? 1611లో మచిలీపట్నంలో. క్వశ్చన్ నెంబర్ 25. మద్రాసులోని సెయింట్ జార్జి కోటను ఆంగ్లేయులు ఎప్పుడు నిర్మించారు? క్రీస్తు శకం 1641లో. క్వశ్చన్ నెంబర్ 26.
క్రీస్తు శకం 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్ల ఉద్యోగి ఎవరి వద్ద నుండి మద్రాసును అద్దెకు తీసుకున్నాడు? చంద్రగిరి పాలకుడైన శ్రీ రంగరాయలు. క్వశ్చన్ నంబర్ 27. 1661లో పోర్చుగీస్ వారు బొంబాయిని ఎవరికి అరణంగా ఇచ్చారు? రెండవ చార్లెస్కు. క్వశ్చన్ నంబర్ 28. 1687లో సూరత్కు బదులు ఏది ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రమయ్యింది? బొంబాయి. క్వశ్చన్ నంబర్ 29. కలకత్తాలోని సెయింట్ విలియం కోటను ఆంగ్లేయులు ఎప్పుడు నిర్మించారు? క్రీస్తు శకం 1699లో. క్వశ్చన్ నంబర్ 30. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపితమైంది? క్రీస్తు శకం 1664లో. క్వశ్చన్ నంబర్ 31. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించినదెవరు? 14వ లూయి మంత్రి కోల్బర్ట్. క్వశ్చన్ నంబర్ 32. 1600. Thanks for watching. Wait for part 2.